రాయల్ సతీష్ బాబు డాట్స్ మెడికల్ అకాడమీ కమాన్. సో హ్యాపీ న్యూస్, రీనీట్ వచ్చింది అనేదే కాకుండా 3 గంటల వ్యవధిని 3 గంటల 15 మినిట్స్ వేసాడు. అంటే ఇంకా 15 నిమిషాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఇవన్నీ మనం ఫోటో చెక్ చేసుకోవడానికి, అక్కడ దిద్దడానికి, అవన్నీ దిద్దడానికి కొంచెం టైం వేస్ట్ అవుతుంది. యాక్చువల్గా చాలా ఎగ్జామ్ సెంటర్స్లో అయితే బిఫోర్ 2 o'clock స్టార్ట్ చేశారు. అంతకుముందు అయిపోయింది. చిన్న చితక ఉంటే ఒక 2 నిమిషాలు పని పట్టింది. సో 2 నుంచి 5 నిమిషాలు పని పడుతుంది, కానీ నీకు 15 నిమిషాలు ఇచ్చాడు. అంటే నీకు ఓఎంఆర్ బబ్లింగ్ అనేది బోనస్. అంటే ఓఎంఆర్ బబ్లింగ్ వల్ల మనకి ఏదైతే టైం అనేది నష్టపోతున్నామో, అదే వెరీ ఇంపార్టెంట్ థింగే, ఏదైతే స్పేర్ అవుతుందో టైం అనేది ఇప్పుడు మనకి కలిసి వచ్చింది. కాబట్టి ఇక సార్ నాకు లాస్ట్లో ఫిజిక్స్ పెట్టాను, నాకు టైం సరిపోలేదు సార్, అన్నీ వచ్చినాయి సార్, కానీ చూసుకోవడానికి టైం సరిపోలేదు సార్, బబ్లింగ్ టైం అనే అవకాశం లేదు. సో చూసారా, ఏది జరిగినా మన మంచిగా అనడానికి ఇదే తార్కాణం. అంతకుముందు ఓన్లీ 3 గంటల్లో కష్టపడి రాసాం, టైం సరిపోక చాలా క్వశ్చన్స్ వదిలిపెట్టి వచ్చాం. ఇప్పుడు 3 గంటల 15 నిమిషాలు కాబట్టి ఏ క్వశ్చన్ వదిలిపెట్టే ఛాన్స్ లేదు. కాబట్టి అంతా మన మంచికే అనేది రీనీట్. అండ్ ఒకటి గుర్తుంచుకోండి, మీరు అసలు భయపడకండి, అది రీనీట్ కాదు. అంతకుముందు ప్రీ ఫైనల్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్. అంతకుముందు ప్రాక్టీస్ టెస్ట్, మాక్ టెస్ట్ అయిపోయింది, ఇప్పుడు అసలైన ఎగ్జామ్. ఇది మనకి June 21 రాయబోయేది మనకి అసలైన ఎగ్జామ్. అదే అసలైన ఎగ్జామ్ అనుకోండి. అంతకుముందు నీట్కి ఓకే, మనకి నాకు సిలబస్ చదవడం కాలేదు సార్, 90% అయింది, ఇంకా 10% సిలబస్ మిగిలింది. Yes, now this is the time to complete that 10% in addition to your already practiced 90%. సార్ అంతకుముందు 80% కంప్లీట్ చేసిన, ఇప్పుడు 20%. Yes, this is the time to complete at least again 10% extra syllabus and including in addition to your 80% syllabus. కాబట్టి ఇంకా మనకి 40 రోజులు, అంటే ఇప్పటి నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ 34 days మనకి బోనస్గా దొరికింది. ఆ బోనస్ను ఉపయోగించుకోండి. అంతేగాని మళ్ళీ అంతకుముందు ఓన్లీ బయాలజీనే చదివాను, మళ్ళీ బయాలజీనే చదువుతారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ వదిలేసాను అంటే మీకు అర్థం లేదు. ఒక దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చినందుకు దాన్ని ఉపయోగించుకోవడంలో తెలివి ఉండాలి. సో అంతకుముందు బయాలజీ కెమిస్ట్రీ బాగా చేశాను సార్, మళ్ళీ అదే చేస్తాను అంటే వేస్ట్ అయిపోతుంది. అది చేయాలి, దానికి ఎడిషనల్ టైం ఇచ్చినందుకు ఎడిషనల్గా కూడా చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, పేపర్ పక్కా హార్డ్ వస్తుంది అని అనుకోకండి. ఎందుకు అంటే ఆల్రెడీ స్టూడెంట్స్ టైం పెరిగింది, అదే రీనీట్ రాయాలి. అంతకుముందు బాగా హోప్స్ ఉన్నాయి, 500 మార్కులు వస్తాయి, 80% సీట్ వస్తాయని హోప్స్ ఉన్న వాళ్ళు కూడా ఈసారి పొరపాటున రాకపోతే ఏమవుతాడో వాడు, ఆ స్టూడెంట్ యొక్క పరిస్థితి ఏమిటో అని, వాడు ఎన్టీఏ మీదకి ఏమొస్తుందో అని చెప్పేసి డెఫినెట్గా ఈసారి కూడా ఈజీగా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ దెబ్బతీసిన మళ్ళీ దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్. కాబట్టి కనీసం ఈసారి వాడిని కొంచెం ఆనందింపజేద్దామనే ఉద్దేశంతో ఈజీగానే ఇచ్చే ఛాన్స్ ఉంది, కానీ హార్డ్గా ఇచ్చే ఛాన్స్ లేదు. అలా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోకండి. ఈజీగా ఇచ్చిన, హార్డ్ ఇచ్చిన కాంపిటీషన్ కాబట్టి నీకు తెలిసిన ఎగ్జామ్లో తప్పు పెట్టకు. నువ్వు ఏదైతే ప్రిపేర్ కాగలవో, ఏదైతే 100% ప్రాక్టీస్ చేయగలవో చెయ్యి. నీకున్న శక్తి, నాకున్న శక్తి, ఎవరికైనా ఉన్న శక్తి ఏంటి అంటే మన శక్తి మేరకు మనం కష్టపడటం వరకే. ఫలితం ఆశించకు, పోరాటం చెయ్యి, యుద్ధం నువ్వు చెయ్యి, ఫలితం నీది కాదు, తర్వాత ఫలితం నేను చూస్తానని దేవుడు అంటాడు. కాబట్టి ఆ నమ్మకం అనేది దానికి వదిలిపెట్టేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాత్రం ఎగ్జామ్కి, ఈ రీనీట్ కోచింగ్కి భయపడకండి. యూ క్యాన్ డూ ఇట్. మీ వెనక మేము ఉన్నాము, మీ పేరెంట్స్ ఉన్నారు, మేము లెక్చరర్స్ మేము ఉన్నాము. సో చూడండి, మేము యాక్చువల్గా నా స్థితిగా వచ్చేస్తే నేను చాలా సంవత్సరాల నుంచి ఫారెన్ పోదాం పిల్లలతో పోదాం అనుకుంటున్నా. ఈసారి ఆల్రెడీ ట్రిప్ కూడా పెట్టేశాము. మా ఫ్రెండ్ దుబాయ్లో ఉంటాడు ప్రభు అని, పాపం వాడు కూడా వీసాలు కూడా పంపించేశాడు. కానీ ఇప్పుడు మీకోసం నేను దాన్ని క్యాన్సిల్ చేసేస్తున్నా. ఆల్రెడీ వీసాకి డబ్బులు అయితే ఆ డబ్బులు కూడా పోయినా పర్వాలేదు, ఎందుకంటే మీరే ముఖ్యమనే ఉద్దేశంతో దాన్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నా. సరిగ్గా నెక్స్ట్ టైం ఈసారి ఎప్పుడైనా పోవచ్చులే అని చెప్పే ఉద్దేశంతో. ఎందుకంటే మళ్ళీ నేను పోవచ్చు, నేను ఎప్పుడైనా ఒక 5 days తీసుకొని పోవచ్చు, కానీ నా పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా స్టడీస్ డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలి. కాబట్టి శనిగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పాస్ చేశాను మీకోసమే. కాబట్టి మీకోసం మేము ఆల్వేస్ మీ వెనక ఉంటాము. మమ్మల్ని ఉపయోగించుకోండి. ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బయాలజీ అయినా మా స్టాఫ్ని ఉపయోగించుకోండి. మీరు మంచిగా ధైర్యంగా ఉండండి. ఎస్, కమాన్, యూ క్యాన్ డూ ఇట్ బికాస్ మీ వెనక మేము ఉన్నాం. యూ క్యాన్ డూ ఇట్ బికాస్ యూ క్యాన్ డూ విత్ డెడికేషన్. యూ క్యాన్ డూ ఇట్, అంతా మన మంచిగా. యూ క్యాన్ డూ ఇట్, పేరెంట్స్ ఆర్ దేర్ బిహైండ్ యూ. యూ క్యాన్ డూ ఇట్ బికాస్ యూ ఆర్ మెయింటైనింగ్ డిసిప్లిన్. యూ క్యాన్ డూ ఇట్, యూ క్యాన్ స్టడీ విత్ డెడికేషన్. యూ క్యాన్ డూ ఇట్ ఫర్ ఎనీథింగ్. వీఆర్ హియర్. You can do it because God also help you, because you can do it.
అండ్ దిస్ రాయ్ సతీష్ బాబు డాట్స్ మెడికల్ అకాడమీ కమాన్.